హైదరాబాద్లోని నారాయణగూడలో రద్దయిన పాత నోట్ల కరెన్సీ కేసులో దర్యాప్తు ముమ్మరం చేశారు ఈస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు. 4 సభ్యుల ముఠాను అరెస్ట్ చేశారు. నిందితులు కరెన్సీ చెలామణి పేరుతో మోసాలకు పాల్పడుతున్నట్లుగా అనుమానిస్తున్నారు. ముఠా సభ్యుల తీరుపై కూడా పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రద్దయిన కరెన్సీని మార్చడానికి ప్రయత్నిస్తున్నట్లుగా భావిస్తున్నారు. దర్యాప్తు ముమ్మరం చేసిన పోలీసులు నగదు ఎవరిదో తేల్చనున్నారు. ముఠా కార్యకలాపాలపైన ఆరా తీయనున్నారు. హైదరాబాద్లోని నారాయణగూడలో రద్దయిన పాత నోట్ల కరెన్సీ కేసుకి సంబంధించి ఈస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. ఇప్పటికే 4 సభ్యుల ముఠాను అరెస్ట్ చేశారు. నిందితులు కరెన్సీ చెలామణి పేరుతో మోసాలకు పాల్పడుతున్నట్లుగా అనుమానిస్తున్నారు. అయితే ముఠా సభ్యుల తీరుపై కూడా పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రద్దయిన కరెన్సీని మార్చడానికి ప్రయత్నిస్తున్నట్లుగా భావిస్తున్నారు. దర్యాప్తు ముమ్మరం చేసిన పోలీసులు నగదు ఎవరిదో తేల్చనున్నారు. ముఠా కార్యకలాపాలపైన ఆరా తీస్తున్నారు. రైట్, మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి సుజాత అందిస్తారు. రైట్ సుజాత, నారాయణగూడలో రద్దయిన పాత నోట్ల కరెన్సీని మార్చే ప్రయత్నం చేస్తున్నట్టు ముఠాని పోలీసులు అయితే గుర్తించారు. దీనికి సంబంధించి 4 కూడా అరెస్ట్ చేశారు. సో ఇంతవరకు పోలీసుల దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ ఏంటి? రాధిక, 2016 నవంబర్ నెలలో కేంద్ర ప్రభుత్వం 500, 1000 పాత నోట్లను రద్దు చేసింది. ఆ తర్వాత ఏడాది పాటు ఈ కరెన్సీని మారుస్తున్నటువంటి చాలా మందిని కూడా అటు టాస్క్ ఫోర్స్లు అదుపులోకి తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఆ తర్వాత అంటే గడిచిన 9 సంవత్సరాల తర్వాత 2 కోట్ల రూపాయలని 500, అదేవిధంగా 1000 రద్దయినటువంటి నోట్లని మార్పిడి చేస్తూ కొంతమంది ముఠాని ఈస్ట్ జోన్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆ 4లో 2 మహిళలు ఉన్నట్లు తెలుస్తుంది. అయితే వాళ్ళు ఎక్కడి నుంచి రద్దయినటువంటి నోట్లను తీసుకువస్తున్నారు, ఎవరికి ఇస్తున్నారు అన్న విషయాలను కూడా అటు అదుపులోకి తీసుకున్నటువంటి వాళ్ళ దగ్గర నుంచి సమాచారాన్ని రాబడుతున్నారు. ప్రధానంగా వీళ్ళు గత కొన్ని సంవత్సరాల నుంచి హైదరాబాద్లోని పలు ప్రాంతాలలో ఈ రద్దయినటువంటి నోట్లని చాలా మందికి అటు కమిషన్ల పేరుతో డబ్బులు మారుస్తాము అని చెప్పేసి కమిషన్లు తీసుకుంటున్నట్లుగా కూడా అటు గుర్తించారు. నిన్న దొరికినటువంటి డబ్బులు కూడా కొంతమంది దగ్గర వీళ్ళు డబ్బులని మారుస్తామని చెప్పేసి కమిషన్లు తీసుకున్నారు. కమిషన్లు ఇచ్చినటువంటి 2తో పాటు కమిషన్లు తీసుకున్నటువంటి 2ని కూడా అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం వాళ్ళని విచారిస్తున్నారు. ఈ డబ్బుని ఏ విధంగా మారుస్తున్నారు, లేకపోతే మారుస్తాము అని చెప్పేసి బ్లాక్మెయిల్ చేస్తూ డబ్బులు వసూలు చేస్తున్నారా, ఈ విషయాలన్నింటినీ కూడా పోలీసులు వాళ్ళ దగ్గర నుంచి సమాచారాన్ని రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు. గతంలో వీళ్ళ మీద ఎక్కడెక్కడ కేసులు ఉన్నాయి, అసలు 500 నోట్లు, అదేవిధంగా 1000 రూపాయల నోట్లు రద్దయిన తర్వాత భారీ మొత్తంలో వీళ్ళు ఎక్కడి నుంచి తీసుకువస్తున్నారు, ఎవరికి ఇస్తున్నారు, దాంతో పాటు ఈ 9 ఏళ్ల పాటు ఎక్కడ దాచారు, ఇంకా కూడా ఆ డబ్బులను ఎక్కడైనా స్టోరేజ్ చేశారు. ప్రధానంగా వీళ్ళు మియాపూర్లోని ఒక అడ్డాని ఏర్పరిచి ఆ అడ్డా నుంచి నగదును మొత్తం కూడా వివిధ ప్రాంతాలకి తరలిస్తున్నట్లుగా కూడా ఇప్పటికే అటు పోలీసులు గుర్తించారు. కాబట్టి అక్కడ ఉన్నటువంటి మియాపూర్లో ఉన్నటువంటి వాళ్ళు ఇప్పటికే పరారైనట్లు తెలుస్తుంది. వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు, ఎవరెవరితో టచ్లో ఉన్నారు, ఇక్కడ హైదరాబాద్లో ఇప్పటి వరకు ఎంతవరకు నగదుని మారుస్తామని ఎంతమందిని మోసం చేశారు, నిజంగా ఒకవేళ నగదును మారిస్తే రద్దయినటువంటి నోట్లను ఎలా నగదుగా మారుస్తున్నారు, ఈ విషయాలన్నింటినీ కూడా రాబట్టే ప్రయత్నం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ 4ని అదుపులోకి తీసుకున్నారు. కాబట్టి వీళ్ళ గ్యాంగ్కి సంబంధించినటువంటి మరికొంతమంది కూడా కీలకంగా వ్యవహరిస్తూ హైదరాబాద్లోని చాలా ప్రాంతాలలో వీళ్ళ అడ్డాలుగా ఏర్పరచుకొని ఈ రద్దయినటువంటి నోట్లని మారుస్తాము అని చెప్పేసి కమిషన్ల పేర్లతో చాలా మందిని మోసం చేసినట్లుగా కూడా ప్రధానంగా గుర్తించారు. రాధిక, రైట్ సుజాత, ఇప్పటికే 4 నిందితులను అయితే పోలీసులు అరెస్ట్ చేశారు. సో ఇంకా ఎంతమంది ఈ కేసులో ఇన్వాల్వ్ అయ్యారు అన్న అనుమానాన్ని పోలీసులు అయితే వ్యక్తం చేస్తున్నారు. ఇంకా ఏ కోణాల్లో ముందుగా ఈ కేసును ప్రాథమికంగా స్పీడప్ చేయాలనుకుంటున్నారు పోలీసులు? రాధిక, ఇప్పటికే 4ని అదుపులోకి తీసుకున్నారు. ఇది ఒక చైన్ సిస్టమ్ ద్వారా, అంటే నగదుని రద్దయిన నోట్లు కాబట్టి తీసుకువెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తగా తీసుకువెళ్ళాలి. కాబట్టి ఒక సిస్టమ్ ప్రకారం వాళ్ళకి సంబంధించినటువంటి వ్యక్తులని మొదట ఒక ప్లేస్లోకి వెళ్ళి ఆ డబ్బుల నుంచి తిరిగి ఇంకొక ప్లేస్లోకి వెళ్ళి ఆ ఒక్కొక్కరి నుంచి ఒక్కొక్కరి వరకు నగదుని బదిలీ చేస్తూ ఆ తర్వాత ఎవరికైతే కమిషన్ ఇస్తాము అని ఒప్పందం కుదుర్చుకుంటారో ఆ వ్యక్తులకి చేరవేసేంత వరకు కూడా వీళ్ళకి సంబంధించినటువంటి వ్యక్తులు
వ్యక్తులే ప్రధానంగా కీలక పాత్ర పోషించినట్లుగా కూడా అటు పోలీసులు గుర్తించారు. ఇందులో నలుగురిని మాత్రమే అదుపులోకి తీసుకున్నారు కాబట్టి మిగతా దాదాపు ఒక చైన్ సిస్టమ్ ప్రకారం నడిచింది అని గుర్తించారు. ఇందులో ఉన్నటువంటి అందరినీ అదుపులోకి తీసుకున్న తర్వాతే వీళ్ళు ఈ డబ్బుని ఎక్కడ దాచారో ఆ కేంద్రాలను గుర్తించి అక్కడ ఈ డబ్బుకి ఎవరు కాపలాగా ఉన్నారు, ఎవరు ప్రొటెక్షన్ ఇస్తున్నారు, వీటన్నిటిని కూడా వెలుగులోకి రావాలి అంటే వీళ్ళ నలుగురిని ప్రస్తుతానికి విచారిస్తున్నారు కాబట్టి వీళ్ళ విచారణలోనే అన్ని విషయాలు వెలుగులోకి వస్తాయి. దాంతో పాటు 2 కోట్ల రూపాయలను మాత్రమే ఇప్పటి వరకు అటు పోలీసులు వీళ్ళు మార్చేటువంటి టైంలో 4 వ్యక్తుల దగ్గర 2 వ్యక్తులకి అందజేయడము, 2 వ్యక్తులు తీసుకువెళ్లడం, వీళ్ళు నలుగురిని అదుపులోకి తీసుకున్నారు కాబట్టి ఈ 2 కోట్లైనా ఇంకా మిగతా డబ్బులు ఎక్కడైనా సరే నిన్ననే ట్రాన్స్ఫర్ చేయడానికి అంటే బదిలీ చేయడానికి ముందుగా 2 కోట్లు ఆ తర్వాత మిగతా డబ్బును కూడా బదిలీ చేయడానికి ఏమైనా ప్లాన్ చేశారు. ఈ విషయాలన్నింటినీ కూడా రాబట్టే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. వాళ్ళు ఇప్పటికీ అదుపులో ఉన్నారు కాబట్టి వాళ్ళకి ప్రధానంగా కీగా వ్యవహరిస్తున్నటువంటి వ్యక్తులు ఎవరు అని చెప్పేసి ఇప్పటికీ ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది. కానీ వాళ్ళు పరారీలో ఉన్నట్లుగా కూడా అటు పోలీసులు చెప్తున్నారు. రైట్ సుజాత, ఈ కేసుకి సంబంధించి అంటే మోసాలకు పాల్పడ్డారు, రద్దయిన కరెన్సీని మారుస్తామంటూ, బట్ బాధితులు ఎవరైనా ఈ కేసుకి సంబంధించి బయటకు వచ్చారా? ఇప్పుడు ప్రస్తుతానికి కమిషన్ తీసుకున్న వ్యక్తులు, కమిషన్ ఇచ్చినటువంటి వ్యక్తులు ఇద్దరు కూడా పోలీసు అదుపులో ఉన్నారు కాబట్టి డబ్బులు మార్చడమే తప్పు, దాంతోపాటు మారుస్తామని చెప్పేసి మోసం చేయడం కూడా అన్యాయం కాబట్టి ఒకవేళ ఎవరైనా సరే ఆ విధంగా డబ్బులని మారుస్తాము అని చెప్పి నమ్మించి వీళ్ళను మోసం చేసినట్లయితే ఇప్పటివరకు ఎలాంటి కేసులు నమోదు అవ్వలేదు. కేవలము ఇద్దరి ఒప్పందం ప్రకారమే, కమిషన్ తీసుకునే వాళ్ళు కావచ్చు, ఇచ్చేవాళ్ళు కాబట్టి ఒప్పందం ప్రకారమే ఇదంతా ట్రాన్సాక్షన్ జరిగినట్లు పోలీసులు చెప్తున్నారు. ఏ పోలీస్ స్టేషన్లోనే ఇలాంటి కేసులు ఇంకా నమోదు కాలేదు. గతంలో 2016 తర్వాత నగదు 500 నోట్లు, 1000 రూపాయల నోట్ల రద్దు అయిన తర్వాత ఒక ఏడాది పాటు భారీ మొత్తంలో నగదుని ఈ విధంగానే కమిషన్ల పేరుతో మార్పిడి చేస్తాము అని చెప్పేసి చాలా వరకు ట్రాన్సాక్షన్లు జరిగినటువంటి నేపథ్యంలో చాలా పోలీస్ స్టేషన్లో కేసులు నమోదు అయ్యాయి. తర్వాత ఎక్కడా కూడా ఇలాంటి కేసులు నమోదు అవ్వలేదు. దాదాపు 9 సంవత్సరాల తర్వాత ఈ కేసు తెర మీదకి రావడం వల్ల ఇంకా కూడా రద్దయినటువంటి నోట్లని ఎలా మారుస్తున్నారు, కమిషన్ల పేర్లతో ఎంతమందిని మోసం చేశారు, ఇంకా వీళ్ళకి సంబంధించినటువంటి పెద్ద సిస్టమ్ ఉంది అని చెప్పేసి పోలీసులు ఐడెంటిఫై చేశారు. కాబట్టి వీళ్ళ సిస్టాన్ని బ్రేక్ చేస్తే అసలు ఎక్కడి నుంచి వీళ్ళు నగదుని కేవలం తెలంగాణ రాష్ట్రంలోనే నగదుని దాచి వీళ్ళంతా కూడా మార్పిడి చేస్తామని చెప్పి కమిషన్లు దోచుకుంటున్నారా, లేదంటే నిజంగా కూడా మార్పిడి చేసేటప్పుడు ఆర్బీఐ గైడ్ లైన్స్ ప్రకారం ఇప్పటికీ ఆ నోట్లన్నీ కూడా రద్దయిపోయాయి కాబట్టి అసలు ఎక్కడి వరకు తీసుకువెళ్తున్నారు, ఎవరికి చేతులు మారుస్తున్నారు అన్న విషయాలు కూడా ఈ విచారణ అనంతరం కూడా వెలుగులోకి వచ్చే అవకాశం కనిపిస్తుంది. రాధిక, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ సుజాత.